ఈయన చంద్రబాబు నాయుడు గెలిచిండ్రు, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇద్దరిని చూసిరు, మళ్ళీ చంద్రబాబు నాయుడు కూటమిలో చూస్తారు కదా. ఒకసారి పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిగా చూడాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకోవటం లేదా? ఇప్పుడు ఉదాహరణకి ఇది చెప్పడం తెలియదు, బీజేపీ అనుకుందాం, ఇది ఇది ఈ మూడు కలిపి దగ్గర ఉన్నారా? నేను ఎక్కడిని అడుగుతున్నాను, ఎందుకు అనుకోవట్లేదు? ఎందుకు చెప్తున్నాను, ఫస్ట్ 1 year ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ చెప్తున్నాను నీకు. నవరత్నాలు 9, వీళ్ళు ఎక్స్ట్రా 6, ఈ 6లో ఫస్ట్ 1 year ఏదైనా ఎత్తుక్కున్నారు, అదే ఎఫెక్ట్. రెండోది నువ్వు ఇక్కడ రాజ్యాంతం గమనిస్తే వీళ్ళ దగ్గర 40%, వీళ్ళు 40% కన్సిస్టెంట్గానే ఉంది. మిగిలింది గేమ్, గెలుపుకి ఓటమికి. యాజ్ అ చీఫ్ మినిస్టర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, యాజ్ అ చీఫ్ మినిస్టర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అదే ఇద్దరిని చూసినప్పుడు ఇప్పుడు 21కి 21 పోటీ చేస్తే నాకు గెలిచిండు. మీన్స్ పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ అందులో 13 తెలుగుదేశం. నేనేమన్నా చెప్పట్లేదు, మీరు పరీక్ష రాసిరు కాదు, ఇప్పుడు 100కి 100 మార్కులు మీకు వచ్చినాయి వచ్చాయి కదా, అంటే ఇస్ ద ప్రూవెన్. దానికి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కదా. అదే వీడికి నిన్నటిదాకా అసలు పాస్ అయినోడికి స్టేట్ ఫస్ట్ ఎలా వచ్చిందని అడిగితే ఎక్స్ప్లెనేషన్ ఎవరా? గాబరా పడకూడదు. అందుకనే ఉండండి ఒక నిమిషం. ఇప్పుడు 13 మంది తెలుగుదేశం నుంచి ఎత్తుకొచ్చారు, సంతోషం. రెండోది ఓటు పర్సంటేజ్ బ్యాంక్ చేశారు. 175 నియోజకవర్గాల్లో మన పవన్ కళ్యాణ్ గారు ఉద్ధరించిన ఓటు బ్యాంక్ ఎంత చూస్తే 6.2. ఇదే బీజేపీని చూశారు, ఏట్రా మీకు అదని తెలిస్తే అబదబ జబ్బా 0.83కి ఇంకొంచెం కలిపి 2% ఓటు బ్యాంక్ దగ్గర ఆగారు. తీసుకోండి, ప్రక్షాళించుకోమనండి అన్నాళ్ళు. సో మళ్ళీ ఏమో ఇది పాపం నాకు అంటే అట్లని కాదు కానీ పాపంలో నువ్వు ఎంత జైలు పడినా అది అంతే, ఎత్తిపోతల పథకం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పార్టీల వారిగా ప్రజల అభిప్రాయం మద్దతు చూడు, ఇక్కడ చూడు, ఇది కన్సిస్టెన్సీ.